ఈ అప్డేట్ వినగానే ఆనందం బాధ రెండు కలిపైతే వచ్చాయి. ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అలాగే రితిక్ రోషన్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూమెంట్ ఇది. అదే వార్ 2 సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేసిన సాంగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గ్లిమ్స్ అయితే రేపైతే మన ముందుకైతే రాబోతుంది. దానికి సంబంధించి ఇందాకే ఈ సాంగ్ లో నుండి ఒక వర్కింగ్ స్టిల్ అయితే పెట్టి అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ వర్కింగ్ స్టిల్ అదిరిపోయింది. మన సౌత్ సూపర్ స్టార్ ని బాలీవుడ్ సూపర్ స్టార్ ని ఒకే ఫ్రేమ్ లో చూడటం అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుంది. రేపేమో గ్లిమ్స్ కూడా వస్తుంది. అసలు ఇక్కడ బాధపడడానికి ఉన్న పాయింట్ ఏంటని మీకైతే డౌట్ అయితే రావచ్చు. ఏమీ లేదు, కొద్దిగా అత్యాస. నేనైతే వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో సాంగ్ ఏదైతే ఉందో అది సినిమా రిలీజ్ కి ముందే వీళ్ళైతే రిలీజ్ చేసేస్తారని నేనైతే అనుకున్నా. కానీ వీళ్ళు ఆ సాంగ్ కి సంబంధించిన గ్లిమ్స్ మాత్రమే రేపైతే రిలీజ్ చేస్తారు. ఆ ఫుల్ వీడియో సాంగ్ ని మనమైతే ఆగస్టు 14న థియేటర్స్ లో మాత్రమే చూడగలం. సర్లేండి, అన్నిసార్లు అనుకున్నట్టే జరగవు కదా, కొన్ని సార్లు అయితే సర్దుకోవాలి. రేపైతే ఈ సాంగ్ కి సంబంధించిన గ్లిమ్స్ అయితే వస్తే ఖచ్చితంగా గ్లిమ్స్ అయితే అదిరిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. అయితే తెలుగులో ఆ సాంగ్ పేరేంటంటే సలాం అనాలి. ఖచ్చితంగా ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ప్రతి సినీ ప్రేక్షకుడు కూడా సలాం అనే విధంగా అయితే ఆ గ్లిమ్స్ అయితే ఉండబోతుంది. సరే, ఇంకిది పక్కన పెడితే నిన్న మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు తన కెరియర్ లో ఎప్పటి వరకు చెయ్యని ఒక పనిని అయితే చేశారు. అదేంటంటే ఈ స్క్వేర్ అనే ఒక మ్యాగజైన్ కి ఆయన అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే కవర్ ఫొటోస్ కూడా ఇచ్చారు. ఆ కవర్ మ్యాగజైన్ కోసం ఆయన దిగిన పిక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే నాకైతే భలే అనిపించింది. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చాలా స్టైలిష్ గా అయితే ఆయన అయితే కనబడుతున్నాడు. నాకైతే ఆ పిక్స్ అన్నిట్లో కూడా ఆ రన్నింగ్ చేసే పిక్ ఏదైతే ఉందో అదైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఆయన కెరియర్ లో ఎప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ గారిని ఎంత స్టైలిష్ గా అయితే చూపించలేదన్నమాట. ఆ క్రెడిట్ మొత్తం కూడా ఆ మ్యాగజైన్ వాళ్ళకే ఇవ్వాలి. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అయితే ఉంది కదా, రీసెంట్ గా అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ కి సంబంధించిన మేకింగ్ వీడియో అయితే రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత మన ప్రజానీకం ఏమంటున్నారంటే వార్ 2 సినిమా నుండి ఏ ప్రమోషనల్ వీడియో బయటకు వచ్చినా సరే దాంట్లో కీరా అద్వానీ యొక్క బిగినీ అయితే కామన్ పాయింట్ అని వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వార్ 2 టీజర్ లో మన కీరా అద్వానీ యొక్క బిగినీ షాట్స్ అయితే ఉన్నాయి, ట్రైలర్ లో ఉన్నాయి. మొన్న మన సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ లో ఉన్నాయి. ఆ సాంగ్ యొక్క మేకింగ్ వీడియోని ఇప్పుడైతే రిలీజ్ చేశారు కాబట్టి అఫ్ కోర్స్ దాంట్లో కూడా ఉన్నాయి. మరి అదనమాట మ్యాటర్. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. రేపు ఏ టైంకి గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని వాళ్ళైతే చెప్పలేదు. నాకు తెలిసి సడన్ గానే వాళ్ళైతే రిలీజ్ చేసేస్తారు. సరే, మరి ఇంక లాస్ట్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి.